నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం. వివిధ ముఖ్య అంశాలపై చర్చించి ఆమోదించిన మంత్రివర్గం. ప్రశ్న రావణ అంశంలో వైసీపీ నాయకుల తీరును ఎండగట్టిన యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వైసీపీ నేతలు కుట్ర పన్నుతున్నారని విమర్శ. పార్వతీపురం మన్యం జిల్లాలో ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్. సర్ ప్రక్రియను అధికారులు పారదర్శకంగా చేపట్టాలని సూచన. సముద్ర ప్రమాదంలో బతికి బయటపడ్డ చిన్నాను ఫోన్ ద్వారా పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. చిన్నాకి వైసీపీ బాసటగా నిలుస్తుందని జగన్ వెల్లడించినట్లు తెలిపిన భీమిలి వైసీపీ ఇన్ఛార్జ్ చిన్నా శ్రీను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సుమారు 30కి పైగా ఎజెండా అంశాలపై చర్చించిన కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో 10 మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కోసం 9,355 కోట్లు, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో 2,943 తాగునీటి పథకాల కోసం 1,811 కోట్ల నిధులకు కేబినెట్ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. విశాఖపట్నంలో ఎన్ఐఏ కేసుల విచారణ నిమిత్తం ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు, అలాగే తిరుపతి జిల్లాలో 63.1 ఎకరాలు సేకరించి లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేయడానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యాటక పాలసీలో భాగంగా రాష్ట్రంలో కాంట్రాక్టుల నిర్వహణకు తీసుకొచ్చిన ప్రత్యేక విధానాన్ని ఆమోదించింది. వీటితో పాటు రాజధానిలో ఎన్ఎఫ్డిబి ఆధ్వర్యంలో భారీ అక్వేరియం, కార్యాలయ ఏర్పాటుకు మరియు ఈషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, సిఐఏ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ వంటి సంస్థకు భూ కేటాయింపులపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో 12 ఏళ్ల పాలనపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతామోహన్ పెదవి విరిచారు. విశాఖలో విజయ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అయోధ్య రామాలయం పేరుతో వేలాది కోట్లాది రూపాయలు విరాళాలు సేకరించారని చెప్పారు. వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్నారు. ఈ కుంభకోణంపై ప్రధాని మోదీ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలో భారత విదేశాంగ విధానం దారుణంగా విఫలమైందన్నారు. చంద్రబాబు సుదీర్ఘకాలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి చేసింది ఏమిటని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, దానిని చంద్రబాబు ఎందుకు సాధించలేకపోయారని చింతామోహన్ నిలదీశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించేలా చంద్రబాబు చొరవ చూపాలన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి పూటకో రాజధాని అంటూ ప్రజలను తికమక పెడుతున్నారని ఎద్దేవా చేశారు. తిరుపతి వెంకటేశ్వర్ల స్వామిలాగా అయోధ్యలో రామాలయం రావడం చాలా సంతోషం. దేశ ప్రజలకే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు ఇష్టపడ్డాడు. మరి అయోధ్య పేరు మీద, రాముడు పేరు మీద, దేవుడు రాముడు పేరు మీద వేల కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడం జరిగింది. ప్రతి ఊరికి వచ్చారు, ప్రతి ఇంటికి వచ్చారు, ప్రతి కోటీశ్వరుడు దగ్గర వేల కోట్ల రూపాయలు తీసుకున్నారు. మరి భారతీయ జనతా పార్టీ సోదరులు, మిత్రులు ఇస్తా ఉంది. ఈరోజు ములాయం సింగ్ కొడుకు కూడా నిన్న మాట్లాడాడు. వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది రామాలయం పేరు మీద. నేను పాపం ఆస్ట్రేలియాలో ఉన్నట్టున్నాడు, మెల్బోర్న్లో ప్రధానమంత్రి గారు. వారిని నేను డిమాండ్ చేస్తున్నాను, మరి ఈ విశాఖపట్నం ప్రెస్ క్లబ్ నుంచి వెంటనే ఈ రామాలయ నిధుల పైన సిబిఐ విచారణ వేసి తీరాలి. ఆ సిబిఐ విచారణ కూడా సుప్రీంకోర్టు నేతృత్వంలో పర్యవేక్షణలో జరగాలని నేను డిమాండ్ చేస్తున్నాను. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం గురుజాడ విజయనగరం ప్రథమ స్నాతకోత్సవాన్ని శనివారం విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జేఎన్టీయూ జీవీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వివి సుబ్బారావు తెలిపారు.
ఈ సందర్భంగా విజయనగరం జేఎన్టీయూ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో స్నాతకోత్సవ వివరాలను ఆయన వెల్లడించారు. జూలై 11న ఉదయం 11 గంటలకు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ ఛాన్సలర్ ఎస్. అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా యూనివర్సిటీ విద్యార్థులకు పట్టాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్, నిర్మాణ్ ఆర్గనైజేషన్ సీఈఓ మయూర్ పట్నాల్ తదితర ప్రముఖులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొంటారని ఆయన చెప్పారు. 2023, 2024, 2025 సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన సుమారు 34,896 మందికి ఈ కాన్వకేషన్లో పట్టాలను అందజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ ప్రథమ స్నాతకోత్సవం సందర్భంగా మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. అందరికీ తెలిసిన విషయం, మన జేఎన్టీయూ గురజాల విజయనగరం యూనివర్సిటీ జనవరి 12, 2022న స్థాపించడం జరిగిందండి. అంటే మనకి 4.5 సంవత్సరాలు అయిందండి మన యూనివర్సిటీ ప్రారంభించి. ఈ స్నాతకోత్సవం అనేది మీకు అందరికీ తెలిసిందే. ప్రతి ఏడు కూడా యూనివర్సిటీ నుంచి పాస్ అయిన విద్యార్థులు పట్టాలు తీసుకోవడానికి నిర్వహించే కార్యక్రమం. ఈ 4.5 సంవత్సరాల్లో వేరియస్ రీజన్స్, నేను ఈ కారణం వల్ల జరగలేదని నేను చెప్పలేను. మొత్తం మీద అయితే ప్రథమ కాన్వకేషన్ జరగలేదు. రాష్ట్రంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టి మత ఘర్షణలకు వైసీపీ కుట్ర పన్నుతుందని యల్లమంచి నియోజకవర్గ శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ ఆరోపించారు. ప్రజలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ వైసీపీ కుట్రను గమనించాలని సూచించారు. ఈ సందర్భంగా విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడారు. వైసీపీ నేతల వ్యవహార శైలిని ఎండగట్టారు. అన్ని మతాల వారు సమైక్యంగా నివసిస్తున్న రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించేందుకు వైసీపీ శ్రేణులు కుట్ర పన్నుతున్నాయని మండిపడ్డారు. సనాతన ధర్మం, హిందూ మతంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్న రావణ్, ప్రకాష్ రాజ్, జాడ శ్రవణ్లకు సనాతన ధర్మం గొప్పతనం ఏంటో తెలుసా అని ప్రశ్నించారు. వారంతా పెయిడ్ ఆర్టిస్టులని, ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు డబ్బు తీసుకుని మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్రను పోలీసులు ఛేదించాలని ఎమ్మెల్యే విజయ్ కుమార్ కోరారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో క్రైస్తవుల్ని రెచ్చగొట్టి మత ఘర్షణలకి ప్రేరేపిస్తూ శాంతి భద్రతల్ని విఘాతం కలిగించడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ కుట్ర పన్నుతుంది. దీనికి ప్రజలందరూ కూడా గమనించాల్సిన పరిస్థితి ఉంది. ఇందులో ముఖ్యంగా వాస్తవాలు చెప్పాలంటే దళిత క్రైస్తవులు విషయం మీద సుప్రీంకోర్టు దగ్గర నుంచి వచ్చిన కొంత సుప్రీంకోర్టు ఏదైతే డైరెక్షన్స్ ఇచ్చిందో ఇది జరుగుతున్న సమయంలో, అలాగే రఘురామకృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గంలో ఏదైతే టెంపుల్ గురించి మీరు చూసే ఉంటారో అది కూడా పెద్ద ఇష్యూ కింద క్రియేట్ చేసి ఎక్కడికక్కడ రెచ్చగొట్టే ధోరణిలో పూర్తిగా కుట్రలు పన్నుతున్నారు. ఇది పూర్తిగా మనం ఒకసారి ఆలోచించుకుంటే ఎంత దారుణం అంటే, కొంతమంది యూట్యూబర్లు, పెయిడ్ యూట్యూబర్లు ఎవరైతే జోసఫ్, ప్రశ్న రావణ్ అనేవాడు పెయిడ్ యూట్యూబర్లు, అలాగే పక్క రాష్ట్రానికి చెందిన పెయిడ్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజు, వీళ్ళందరూ కూడా మీ అందరికీ అర్థమవే ఉంటుంది వీళ్ళందరికీ ఏంటి సంబంధం. ఇటీవల సముద్ర ప్రమాదంలో గాయపడి విశాఖ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మత్స్యకారుడు చిన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ ద్వారా పరామర్శించారు. చిన్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన ప్రమాదం జరిగిన తీరును ఆరా తీశారు. అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని చిన్నాకు భరోసా ఇచ్చిన జగన్ అతనికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించాలని పార్టీ నాయకులను ఆదేశించారు. ఈ పరామర్శ సమయంలో వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, చిన్న శ్రీను, మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్, భోగాపురం ఎంపీపీ ఉప్పాడ సూర్యనారాయణతో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అనంతరం చిన్న శ్రీను ఇతర నాయకులు మీడియాతో మాట్లాడారు. ఇచ్చారు సార్. ఎవరైతే నాటేస్తున్నారు
ఇవ్వలేదు సార్, బోట్కి ఇవ్వలేదు సార్, ఇతనికి కూడా ఇవ్వలేదు సార్. ఎవరైతే ఇప్పుడు మనకి తమరు మాట్లాడారు చిన్నకృష్ణ కూడా ఇవ్వలేదు సార్. అలా సార్ 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 ఓటు ఇంకా ముగిపోయింది బాబు. 50 లక్షల రూపాయలు ఆస్తి ముగిపోయింది బాబు. అప్పులు చేసిన ఓటుకి ఏమి ఇవ్వలేదు బాబు. లేదమ్మా, లేదు. ఫిషింగ్ హార్బర్ అంతా ఉండవు సార్ ఇన్సూరెన్స్. ఉండదు. ఫిషింగ్ హార్బర్ అంతా కూడా ఇన్సూరెన్స్లు ఉండవు సార్, చేయరు కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్. గత 6 రోజులుగా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలోకి వేటకెళ్ళిన ఒక బోటు తిరగబడి అందులో 6 మత్స్యకారులు గల్లంతవటం, ఈ రోజు వరకు కూడా వారి ఆచూకీ తెలియకపోవటం, అందులో ఒక మత్స్యకారుడు అదృష్టవశాత్తు భగవంతుడి దయతో బతికి పట్టకట్టడం మనందరికీ కూడా తెలిసింది. ఈ దుర్ఘటనకు సంబంధించి అత్యంత విషాదకరమైన ఈ సంఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి 3 మెన్ కమిటీ అని వేశారు. ఎవరు కూడా దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా పూర్తి సమాచారాన్ని ఆ కుటుంబ సభ్యులకి తెలిసిన పాపాను పోలేదు. గత వారం రోజులుగా ఫిషింగ్ హార్బర్ దగ్గర వారు పడిగాపులు కాస్తూ ఉంటే ఏదో మొక్కుబడిగా వచ్చి పలకరించి వెళ్ళటం. ఈ 7 వ్యక్తుల్లో ఒక్క ముక్కాం గ్రామం వ్యక్తి మాత్రం ఒక్కరే మరి ఆయన బతికి పట్టుపెట్టాడు. మరి నాతో పాటు మరి భోగాపురం ఎంపీపీ గారు, ఆ గ్రామ సర్పంచ్ గారు, అలాగే భీముల ఎంపీపీ గారు, మేమందరం కూడా ఈరోజు గౌరవ మా నాయకుడు ఆదేశాలు మరి వచ్చాము. అతనికి కలిసి జరిగిన సంఘటన విషయాలన్నీ కూడా మరి విని మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఆ వ్యక్తితో మాట్లాడి జరిగిన సంఘటన పూర్వపరాలన్నీ తెలుసుకొని ఎలా సంఘటన జరిగింది, ఏ రకంగా ప్రభుత్వం మరి విఫలం చెందిందనే విషయాన్ని వారు గ్రహించారు. ఏ రకంగా ఏ ఇన్సిడెంట్ జరగడం ఎలా జరిగింది, ఏమైంది, ఇవన్నీ కూడా పూర్వపరాలు పరిశీలించారు. అయితే ఇందులో చెప్పాల్సింది ఏంటంటే చాలా అన్యాయం, చాలా విచారకరం. ప్రభుత్వం మత్స్యకారులు తన జీవన విధానాన్ని రోజువారీ వారు బతికే వారి కుటుంబాలని చేసుకునేటప్పుడు వారు ఫిషింగ్కి వెళ్ళేటప్పుడు సుమారుగా 5 రోజులు, 6 రోజులు, 10 రోజులు కాల పరిమితులు ఉండేటప్పుడు వాతావరణ పరిస్థితులు మారుతూ ఉన్నప్పుడు ప్రభుత్వం ఎప్పటికప్పుడు వారి కుటుంబ సభ్యులకు తెలియజేయడం కానీ, లేదా వారు ఎక్కడుంటే వాళ్ళు ట్రాక్ చేయడం కానీ, ట్రాక్ చేస్తూ వాళ్ళ తాలూకా ఎప్పటికప్పుడు టైమ్లీ అవర్లీ బేసిస్లో కంప్లీట్గా ఒక వార్ రూమ్ అరేంజ్ చేసుకొని వాళ్ళ గురించి తెలుసుకుంటే ఈ ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు జరిగే పరిస్థితి కాదు. ఒక వెంటనే సంఘటన జరిగిన వెంటనే వాళ్ళు రక్షించుకునే పరిస్థితి ఉండేది. క్లైమాటిక్ కండిషన్స్ పాడవడం వల్ల లేదంటే సైక్లోనా అనేది కాదు, బట్ వెదర్ అడ్వైజరీ కమిటీ మాత్రం మీకు అలారం చేసింది. 3, 4 తారీఖున మీకు 5వ తారీఖున ఈ 3 రోజులు సీ రఫ్గా ఉంటుంది, హై వెలాసిటీ విండ్స్ వస్తాయి, అలాగే ఒక టొరంటల్ రెయిన్ కొండపోత వర్షం కురుస్తుంది అని జాగ్రత్తలు అటు ఇండియన్ కోస్ట్ గార్డ్ పంపించింది, ఇండియన్ నేవీకి పంపించింది, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్కి పంపించింది, అట్ ద సేమ్ టైం ఫిషరీస్ డిపార్ట్మెంట్ పంపించింది అన్నమాట. అయినా వీళ్ళు చేతకాని ప్రభుత్వం ఏమో ఎక్కడ కూడా వార్ రూమ్ ఏర్పాటు చేసి ఎక్కడ ఏ ఫిషింగ్ బోట్స్ ఈ 1వ తారీఖు కానీ 2వ తారీఖు కానీ వెళ్ళి మళ్ళీ దరి చేరుతూ ఉన్నాయి, అవి ట్రాకింగ్ చేద్దాము, వాటినేమో చక్కగా తోడుకొని వద్దాము అని చెప్పేసి సిస్టమాటిక్ అప్రోచ్ లేదన్నమాట. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్, అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్ శుక్రవారం ఉదయం జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లాకు చేరుకున్న వారికి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం పారదర్శకంగా నిబంధనల ప్రకారం సాగుతున్న తీరును ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్కి కలెక్టర్ వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా జాబితాలో తప్పులు లేకుండా చూసేందుకు జిల్లా యాంత్రాంగం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారులు, ఎన్నికల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. So the progress started from end of June. So within 10 days we reached all these percent. Whatever the preparation form had got printed, we had to distribute.
How many enumeration forms have been printed? 3 enumeration form is being printed based on the draft published with reference to 1/1/2025. Suppose last summary revision undertaken in Andhra Pradesh with reference to 1/1/2025, all people who got get enumeration form. So once you distribute the enumeration form, second stage would be collection. దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించేందుకు వేసిన గొప్ప ముందడిగే ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమమని తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. తాడికొండ నియోజకవర్గానికి సంబంధించి ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమంను శుక్రవారం ఫిరంగిపురం మండల కేంద్రంలో జిల్లా యంత్రాంగం నిర్వహించింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ దశాబ్దాలుగా పరిష్కారం కానటువంటి రెవెన్యూ పరమైన సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి తీసుకున్న వినూత్న కార్యక్రమమే ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శన అని అన్నారు. ఒక నెల మొత్తం జిల్లా స్థాయి అధికారులు నియోజకవర్గంలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేయటం గొప్ప విషయమన్నారు. ప్రజలు తమ సమస్యల గురించి పదే పదే కార్యాలయాల చుట్టూ తిరగకుండా అధికారులే ప్రజల చెంతకు వచ్చి పరిష్కరిస్తామన్నారు. రెవెన్యూ పరంగా గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. ప్రజా సమస్యల్లో వ్యక్తిగత ఆర్థికపరమైన సమస్యలు కూడా ఉంటాయని, అదేవిధంగా గ్రామానికి కావాల్సిన మంచినీటి సౌకర్యం, రోడ్లు, విద్యుత్ సౌకర్యం, పారిశుద్ధ్య నిర్వహణ వంటి మౌలిక వసతుల గురించి అర్జీలు వస్తాయని వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత కుమారుడు నిఖిల్ మానవత్వం చాటుకున్నారు. తన పుట్టినరోజును సర్వసాధారణంగా చేసుకుంటూ సేవానిరతిని చేటుకున్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకొని విజయవాడలోని విజయ్ మేరీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ను సందర్శించిన ఆయన దృష్టి వికలాంగ చిన్నారులకు స్వయంగా పోషకాహారం, తాజా పండ్లు పంపిణీ చేశారు. చిన్నారుల సౌకర్యం పాఠశాలకు 15 ఫ్యాన్లు, 25 కార్డ్ బెడ్స్ను కూడా అందజేశారు. ఆర్భాటాలకు దూరంగా విద్యార్థులతో ఆప్యాయంగా సమయం గడుపుతూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న నిఖిల్ సేవా దృక్పథాన్ని స్థానికులు, పాఠశాల సిబ్బంది అభినందించారు. సముద్రంలో గల్లంతైన 6 మత్స్యకారులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైసీపీ విశాఖ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మొల్లి అప్పారావు, గాజువాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి విమర్శించారు. మద్దెలపాలెంలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరుపై మండిపడ్డారు. ప్రమాదం జరిగిన 24 గంటల తర్వాత గానీ ప్రభుత్వం స్పందించలేదన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉంటే 6 మత్స్యకారులు సురక్షితంగా బయటపడేవారని అన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి మత్స్యకారులంటే చిన్న చూపు అని వ్యాఖ్యానించారు. గల్లంతైన మత్స్యకారుల బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయలు చెల్లించి ప్రభుత్వం చేతులు దులుపుకుందని మొల్లి అప్పారావు, తిప్పల దేవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే, సమాచారం వచ్చిన వెంటనే స్పందించి ఉంటే ఆ 6 మత్స్యకారులు కూడా ఈరోజు గల్లంతా అవ్వకపోవడానికి మరి అవకాశం ఉన్ను. కనీసం ఏ వ్యవస్థల్ని కూడా అప్రమత్తం చేయకుండా మత్స్యకారుల్ని గాలికి వదిలేసి ఆ తర్వాత ప్రమాదం జరిగింది మరుసటి రోజు ఉదయం వరకు కూడా కనీసం ప్రమాదం జరిగినటువంటి 24 గంటల వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోగా మెరైన్ వ్యవస్థను కానీ మరి వాళ్ళకున్నటువంటి ఏవైతే ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎటువంటి వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలన్నీ వెంటనే అప్రమత్తం అయి ఉంటే ఆ మత్స్యకారుల్ని మనం కాపాడి ఉండేవారు అని చెప్పేసి మరి భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు వారం రోజులైంది, ప్రభుత్వం ఎటువంటి కనీసం మత్స్యకారుల మీద వాళ్ళకి ఈ మత్స్యకారులు అంటే మరి ఉత్తరాంధ్ర ప్రాంత చిన్నారుల కోసం మణిపాల్ హాస్పిటల్ విజయవాడ తన ప్రత్యేక పీడియాట్రిక్ కార్డియాలజీ సిటీవీఎస్ క్లినిక్ను విశాఖపట్నంలో ప్రారంభించింది. పుట్టుకతో వచ్చే గుండె సమస్యలకు స్థానికంగానే నిపుణుల సలహాలు, ముందస్తు వ్యాధి నిర్ధారణ, అత్యాధునిక చికిత్సలు అందించడమే ఈ క్లినిక్ ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా నగరంలో ఓ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హాస్పిటల్లో చికిత్స పొంది కోలుకున్న 2 చిన్నారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని తన అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ కె విక్రమ్ మాట్లాడుతూ ప్రతి చిన్నారికి సరైన సమయానికి అత్యాధునిక హార్ట్ కేర్ అందే విధానంలో తాము చికిత్స అందిస్తున్నామన్నారు. సరికొత్త సాంకేతికతతో ప్రపంచ స్థాయి వైద్య సేవలను రోగులకు దగ్గరగా చేర్చడమే తమ లక్ష్యమని వివరించారు. అనంతరం కన్సల్టెంట్ డాక్టర్ దిలీప్ రెడ్డి
క్లస్టర్ డైరెక్టర్ డాక్టర్ శక్తిమయ్య మొహపత్ర మాట్లాడుతూ చిన్నారుల్లో గుండె సమస్యలను ముందుగా గుర్తిస్తే పూర్తి ఆరోగ్యంతో జీవించే అవకాశాలు మెరుగుతాయని, తమ క్లినిక్ ద్వారా ఉత్తరాంధ్ర కుటుంబాలు దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా ఆలస్యం లేకుండా వైద్యం పొందవచ్చని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి సో ఎంతో కొంత నాకు సొంత మనుషులకి అంటే ఒక అట్రాక్షన్ అన్నది, ఆ ఫీలింగ్ అన్నది ఇప్పటిదాకా అడల్ట్ కేసెస్ ఎవరు కూడా అంటే పెద్దోళ్ళ కేసెస్ ఎవరు కూడా మనం విశాఖపట్నం దాటి అక్కడికి వచ్చే అవకాశం లేదండి. కానీ పిల్లల్లో ఇక్కడ మీరు పిల్లల ఆపరేషన్ ఇక్కడ కూడా చేస్తారని అనుకోవచ్చు, కానీ పిల్లల్లో చాలా వేరియేషన్ ఉంటుందండి. అంటే ఈ రోజే పుట్టిన పిల్లలకు కూడా కొన్నిసార్లు ఆపరేషన్ రావాల్సి వచ్చు, 1 month లో చేయాల్సిన అవసరం ఉండొచ్చు, కొన్నిసార్లు 7 నుంచి 10 రోజుల మధ్యలోనే చేయాలి. సో ఇలాంటి నియోనేటల్ బేబీస్ అంటాం, అంటే నవజాత శిశువులు అంటాం కదా, వాళ్ళకి కార్డియాక్ సర్జరీ చేయడం అనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. సో అన్ని హాస్పిటల్స్ లో వీటిని చేయలేం. This press meet we have called just to emphasize the spectrum, the scope, and the complexity. The cardiac surgery or cardiology, especially in pediatric age group, and the other spectrum of cardiac surgery that we are doing in our hospitals, in Manipal Hospital, particularly in Vijayawada. అంటే మేము ఒక అచ్యుతాపురం మండలం పూడిమడ గ్రామం నుంచి వచ్చాం. అక్కడ నెలలకి ట్రీట్మెంట్ చేపిస్తాం, బాబుకి ఓళ్ళు ఉందని చెప్పి అక్కడికి రమ్మంటే అలాగా అక్కడికి వెళ్ళాం. బట్టలు పెట్టి ఆపరేషన్ చేసి మమ్మల్ని అక్కడ బాగా చూసుకున్నారు. మండల హాస్పిటల్ విజయవాడ. మాకు పాపకి 3 years ఉండేసరికి మేము తెలిసింది ఇలాగా హార్ట్లో ప్రాబ్లం ఉందని చెప్పేసి, హోల్ ఉందని చెప్పేసి. అప్పుడు మాకు డాక్టర్ గారు నర్సీపట్నంలో అయ్యప్ప హాస్పిటల్లో చూపించాము. ఆయన మాకు ఇలాగా విక్రమ్ గారి దగ్గర సజెస్ట్ చేశారు, వైజాగ్. అక్కడ తీసుకొచ్చాము. ఈయన సారు చూసి చెక్ చేసి విజయవాడ రమ్మన్నారు. విజయవాడ వెళ్ళాం. అక్కడ ఆపరేషన్ చేశారు. ఫస్ట్ హోల్తో క్లియర్ చేద్దామని చెప్పేసి చూశారు, కానీ ఈ బటన్ పెట్టేసరికి పాపకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి పాపకి ఈ సైడ్ నుంచి సర్జరీ చేసి కాపాడారు. నిజంగా దేవుడు, విక్రమ్ గారు, దిలీప్ గారు, డాక్టర్ గారులందరికీ నా నమస్కారాలు. అంగన్వాడీ వర్కర్లు రాష్ట్ర ప్రభుత్వం తమ జీతాలు పెంచాలంటూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జీతాలు పెంచాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ వర్కర్లు సాష్టంగా నమస్కారాలు చేస్తూ తమ సమస్యలు పరిష్కరించాలంటూ వేడుకున్నారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ నాయకురాలు మాట్లాడుతూ కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అధికారం చేపట్టి 2 ఏళ్లు గడిచినా ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం పట్ల ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీలు విపరీతమైన పని భారంతో ఎన్నో విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. నవచేతన యాప్ రద్దు చేయాలని, BLO డ్యూటీలు వేయవద్దని కోరారు. అంగన్వాడీల జీతాలు పెంచకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నవచేతన యాప్ అని హెల్త్ డిపార్ట్మెంట్ చేసింది. ఏ రాష్ట్రంలో చేయలేదు, ఏ రాష్ట్రం ఆమోదం తెలపలేదు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఆ యాప్ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు పిల్లలకు ప్రీ స్కూల్ చెప్తున్నాం, బరువులు తీస్తున్నాం, అనేకమైన పనులు. ఈ పని అని చెప్పడానికైతే మాకు అసలు రోజంతా సరిపోదు. అన్ని పనులు అంగన్వాడీ కార్యకర్తకు అప్పచెప్పింది ఈ కూటమి ప్రభుత్వం. అయినా మేము సేవ చేయడానికి వచ్చిన సేవకులుగా మాకు ఏ పని అప్పచెప్పినా భక్తి శ్రద్ధలతో మేము పని చేస్తున్నాం. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వేతనాలు పెంచమని అడిగితే ఇదిగో మేక అదిగో పూలని కబుర్లు చెప్తున్నారు. పెరిగిన రేట్లకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పుకు ఆమోదంగా 26,000 రూపాయల వేతనం తక్షణమే పెంచాలి. పెంచే వరకు అంగన్వాడీ కార్యకర్త ఇలాగా మా నిరసన తెలియజేస్తూనే ఉంటుంది. అయ్యా, మేము గొంతమ్మ కోరికలు కోరలేదు. అయ్యా, 11,500 జీతం ఇచ్చి సంక్షేమ పథకాలను కట్ చేసావు. హెల్పర్కి 7,000 జీతం ఇచ్చి ఆవిడకి వచ్చి వీడియో పెన్షన్ కట్ చేసావు. మహిళల్లో ఎక్కువగా వస్తున్న గర్భాశయ ముఖ ద్వారా రొమ్ము క్యాన్సర్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సీనియర్ రేడియేషన్ ఎంకాలజిస్ట్ డాక్టర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్వైకల్ క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తిస్తే నయం చేయడం చాలా సులువన్నారు. మెనోపాజ్ తర్వాత కూడా బ్లీడింగ్ అవ్వడం,
పీరియడ్స్ మధ్యలో అసాధారణ రక్తస్రావం లక్షణాలున్న చిన్న వయసులోనే పెళ్లి కావడం, వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం వల్ల హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాప్తి చెంది ఈ క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతుందన్నారు. అలాగే రొమ్ము క్యాన్సర్ గురించి మాట్లాడుతూ 35 ఏళ్లు దాటిన మహిళల్లో రొమ్ములో కదలకుండా ఉండే గట్టిగట్టలు ఏర్పడడం వంటి లక్షణాలున్నా ఆలస్యంగా మొదటి కాన్పు కావడం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, పిల్లలకు తల్లిపాలు ఇవ్వకపోవడం మరియు కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉండటం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువని వివరించారు. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న మహిళలు ప్రతి ఏటా మ్యామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలని, ఎలాంటి అనుమానాస్పద లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని డాక్టర్ రాజశేఖర్ సూచించారు. సో బేసికలీ మేము డే టు డే ఎవ్రీడే చూసే క్యాన్సర్స్లో ఎక్కువగా చూసే క్యాన్సర్స్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్ చూస్తున్నాం, బ్రెస్ట్ క్యాన్సర్స్ చూస్తున్నాం. సో ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్ ఎలాంటి వాళ్ళలో ఎక్కువ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఏంటనేది, ఆర్ బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఆర్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎలాంటి వాళ్ళు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, ఇలాంటి బేసిక్గా డిస్కస్ చేద్దాం. సో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఏంటంటే ఎక్కువగా మనం ట్రీట్ చేసే వాటిలో గుడ్ ప్రోగ్నోస్టిక్ డిసీజ్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రీట్మెంట్ ఆన్ టైం తీసుకుంటే నార్మల్ లైఫ్ లీడ్ చేసే మంచి ప్రోగ్నోసిస్, మంచి అవుట్కమ్స్ ఉన్న క్యాన్సర్స్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇంత మంచి అంటే లైక్ ప్రోగ్నోసిస్, ఇంత మంచి అవుట్కమ్స్ ఉన్న క్యాన్సర్ని మనం ఎర్లీ స్టేజ్లో ఎలా ఐడెంటిఫై చేయాలనేది కొన్ని బేసిక్ సిమ్టమ్స్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. అంటే ఇండియన్ స్త్రీలలో యూజువల్లీ ఒక 45-50 ఇయర్స్ ఏజ్లో మెనోపాజ్ అనేది అటైన్ చేస్తారు. అంటే నెల నెల వచ్చే పీరియడ్స్ అనేవి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఆగిపోతాయి, దాన్ని మెనోపాజ్ అంటాం. సో మెనోపాజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ బ్లీడింగ్ అవుతోంది అంటే కనుక అది స్ట్రైకింగ్ సిమ్టమ్ ఆఫ్ క్యాన్సర్ సర్విక్స్ అంటాం. సో ఇలాంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్డర్లీ విమెన్లో మాకు నెలసరిలో ఆగిపోయి 2-3 సంవత్సరాలు అయినాయి, బట్ మళ్ళీ బ్లీడింగ్ అవుతుందని ఎర్లీ స్టేజ్లో మనం పట్టుకోగలిగితే కనుక వాటికి ట్రీట్మెంట్ ఆన్ టైం చేసుకుంటే కనుక తన నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం చాలా ఉంది. అంతేకాకుండా యంగ్ విమెన్లో అంటే వయసు తక్కువ ఉన్న స్త్రీలలో పీరియడ్స్కి సైకిల్ మధ్యలో అబ్నార్మల్ బ్లీడింగ్ అవ్వడం కానీ, ఆర్ సంపర్కం అంటే లైక్ కలయిక జరిగిన తర్వాత బ్లీడింగ్ ఎక్కువగా అబ్నార్మల్గా బ్లీడ్ అవ్వటం కానీ, అంతేకాకుండా ఫౌల్ స్మెల్లింగ్ వైట్ డిశ్చార్జ్ అంటే తెల్లబట్ట, అది కూడా చాలా దుర్వాసన వచ్చిన తెల్లబట్ట అవడం కానీ, పొత్తి కడుపులో నొప్పి రావటం కానీ, బ్యాక్ పెయిన్ రావటం కానీ, ఆర్ క్యాన్సర్ సర్విక్స్ కొంచెం అడ్వాన్స్ అయ్యే కొద్దీ 2 కాళ్ళు వాపులు రావడం లాంటి సిమ్టమ్స్ చూస్తాం. సో ఇంత క్యాన్సర్ సర్విక్స్ కామన్గా చూసే క్యాన్సర్స్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఎలాంటి స్త్రీలలో ఈ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువ ఉంటుంది అని అంటే కనుక యూజువల్లీ మనం చెప్తాం అంటే తక్కువ వయసులోనే వాళ్ళు లైంగిక సంబంధానికి లేకనే ఎక్కువగా మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్న, ఎక్కువ మందితో వాళ్ళు లైంగికంగా కలయిక జరిగిన, ఆర్ తక్కువ వయసులో మ్యారేజ్ జరిగిన, ఆర్ వాళ్ళ హైజీన్ లైక్ వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ ఆర్గన్స్ని క్లీన్గా పెట్టుకోలేకపోయినా, ఆర్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్గా ఉన్న లైక్ వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా కూడా, ఆర్ స్మోకింగ్ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్గా చెప్పుకుంటాం. సో ఇలాంటి స్త్రీలలో ఆర్ ఎక్కువగా డెలివరీస్ అయ్యే స్త్రీల్లో కూడా ఈ హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెంది వాళ్ళు క్యాన్సర్ సర్విక్స్ డెవలప్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. బులెటిన్ ముగిస్తున్న హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం. వివిధ ముఖ్య అంశాలపై చర్చించి ఆమోదించిన మంత్రివర్గం. ప్రశ్న రావణ అంశంలో వైసీపీ నాయకుల తీరును ఎండగట్టిన యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వైసీపీ నేతలు కుట్ర పన్నుతున్నారని విమర్శ. పార్వతీపురం మన్యం జిల్లాలో ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్. సర్ ప్రక్రియను అధికారులు పారదర్శకంగా చేపట్టాలని సూచన. సముద్ర ప్రమాదంలో బతికి బయటపడ్డ చిన్నాను ఫోన్ ద్వారా పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. చిన్నాకి వైసీపీ బాసటగా నిలుస్తుందని జగన్ వెల్లడించినట్లు తెలిపిన భీమిలి వైసీపీ ఇన్ఛార్జ్ చిన్నా శ్రీను. ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.